సో మెసేజ్ అయితే పెట్టింది ప్రసన్న, తనకి రావడం కుదరట్లేదు, ఎందుకు రీజన్ చెప్పింది. తను మాట మీద నిలబడవా టిల్లు, నువ్వు నిలబడా వేస్ట్. కాకముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. ఓయ్ బాబోయ్, ఘోరమైన తలనొప్పి అసలు. ఇది మైగ్రేన్ అనిపిస్తుంది అయితే, అంటే మైగ్రేన్ ఉంది నాకు, చాలా రోజులు రాలేదు కానీ ఈ రోజు అయితే విపరీతమైన తలనొప్పి వస్తుంది. అసలు భరించలేనంత తలనొప్పి వస్తుంది యాక్చువల్గా అయితే. ఇంకా వీడేమో బయటికి వెళ్దాం అంటున్నాడు, కీసు పట్టుకొని వచ్చినాడు. ఇక్కడేమో వర్షం పడుతుంది, వర్షం పడి చూడంగా ఆగిపోయింది. కీసు ఇచ్చే, ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు కదా, పండగ చేసుకో. వర్షం పడిందంటే చాలా ఆడతాడు. నాకేమో విపరీతమైన తలనొప్పి వస్తుంది, బయటేమో వర్షం పడుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి వచ్చిందనమాట 2 days నుంచి. అక్కడ కనిపిస్తుందా, అక్కడ తవ్వుతున్నారు మొత్తము, ఈ విండ్ నాయిస్ వస్తుంది బాగా. ఇక్కడ ఏంటంటే మబ్బులు కూడా ఎట్లా పట్టేసినాయి, ఘోరంగా పట్టేసిన మబ్బులు. ఇక్కడ ఏంటంటే ఏమో చెప్పాలనుకున్నా, ఇక్కడ మంజీరా కనెక్షన్ లేదనమాట. సో మంజీరా కనెక్షన్ అయితే వస్తుంది, అందుకోసానికి తోపారు ఒక 2 days నుంచి. ఇంకా 2 days ఉంటుందేమో వర్క్ అంతా. ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే ఇరకపోయాము. సో ఎమర్జెన్సీలో వెళ్ళాలని చెప్పేసి కార్ అయితే అక్కడ బయట పెట్టేస్తున్నాను. వీడేమో బయటికి వెళ్దాం అంటున్నాడు కానీ కుదరట్లేదు అనమాట. ఇంకా విపరీతంగానే తలనొప్పి వస్తుంది, కాఫీ తాగాల అనిపిస్తుంది, కొద్దిగా రిలాక్స్ ఉంటుందేమో. పొద్దున్న నుంచి వస్తుంది, అసలు తగ్గట్లేదు. 2 టాబ్లెట్స్ వేసుకుని అయినా తగ్గట్లేదు అసలుకి. ఒరే పడతావురా, పడతావు బుజ్జి, ఏంటిది పడతావు అంటే డాడీ డాడీ అంటాడు, పడతావు డాడీ డాడీ డాడీ. రామా రా రా మా రా రా కాదు రా మా. కాఫీ తాగాలని ఉంది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రసన్న మెసేజ్ పెట్టింది నిన్న, తను ఎందుకు రావడం లేదో, ఎందుకు కుదరట్లేదు అని ఒక మెసేజ్ పెట్టింది. తనకి ఏంటంటే ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్మోస్ట్ తనకి 10 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే తను అరే బుజ్జి విహాన్ ఎక్కడ కూర్చో. తను ఏంటంటే ఇంకా ఇప్పుడు 10 years నుంచి ఒక టీమ్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గా ప్రాజెక్ట్కి అయితే హెల్ప్ చేస్తూ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే వచ్చిన నెక్స్ట్ ప్రమోషన్ అయితే ఖచ్చితంగా మేనేజర్ లెవెల్ ప్రమోషన్ ఉంటుంది. దానికి ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి, లేకపోతే జాబ్ దొరకాలని చెప్పేసి ఒక కండిషన్ అయితే ఉందంట. సో తను ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంటి నుంచి అక్కడ పూణే ఆఫీస్కి వెళ్ళిపోయినట్టుంది, అక్కడి నుంచి పనిచేస్తూ ఉంది. సో లీవ్స్ అనేది దొరకట్లేదు, అంటే లీవ్స్ అని దొరకట్లేదు. నేను లీవ్స్ చూసుకొని పెట్టుకొని వస్తాను అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టింది. సో విహాన్ గారు వచ్చినాక ఒకసారి వాడి ఎక్స్ప్రెషన్ చూడ ఎలా ఉంటుందో. వాళ్ళ మమ్మీని అసలు ఎప్పుడు వదిలి ఉండలేదు, బిన్ మంత్స్ అసలు డేస్ కూడా వదిలి అప్పుడప్పుడు ఒకసారి ఉన్నారు. చిన్నప్పుడు వాళ్ళ విహాన్ గారు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు, అంటే ప్రసన్న వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించినప్పుడు కొన్ని రోజులు ఉంది. కానీ ఇంత గ్యాప్ అయితే ఎప్పుడు లేదు. ఒకసారి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి, వాళ్ళ మమ్మీ వచ్చినాకనే వీడి ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో ఏంటిదా అని చెప్పేసి. సో అందుకోసానికి తను కుదరలేదంట, వస్తుంది. హోప్ఫుల్లీ షీ విల్ బీ బ్యాక్స్ వెరీ సూన్. బట్ వచ్చినా మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, కండిషన్ అంటే జాబ్ కన్స్టెంట్ ఉంది కదా, వచ్చినా మళ్ళీ వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉన్నట్టుంది. మధ్యలో నాకే తలనొస్తుంది, నేను కాఫీ పెట్టుకుంటాను గైస్, ఐమ్ సారీ. నేను అమ్మానేద్దాం అనుకున్నా కానీ అప్పుడప్పుడు తాగితే ఏం కాదేమో ఒక కాఫీ. నిజంగా 2 tablets వేసుకుని అయినా తగ్గలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇట్లాంటి బ్లాగ్స్ని కొద్దిగా మీరు చూస్తున్నందుకు, యాక్సెప్ట్ చేసినందుకు. నాకు ప్రతిసారి సినిమాటిక్ బ్లాగ్స్ చేయాలన్నా కుదరట్లేదు అనమాట. అంటే కుదరట్లేదు నాకు అవి చేయడం ఇష్టం బేసికలీ. బట్ ఏంటంటే టైం ఎక్కువ పడిపోతుంది, టైం ఎక్కువ అవుతుంది ఒక్కొక్క బ్లాగ్ చేయడానికి, చాలా టైం అవుతుంది. అండ్ నాకేంటంటే కొద్దిగా రెగ్యులర్ వీడియోస్ పెట్టుకుంటే ఇన్కమ్ వస్తుంది అనమాట. సో నేను చెప్పాను కదా, నేను వంట చేస్తాను, అంతకంటే ఎక్కువ పెంట చేస్తాను అని. ఈవెన్ ఒకటేసారి నైట్ వంటున్నాక ఒకటేసారి అది క్లోజ్ చేసేస్తాను. ఇంకా మరి ఎంత బాగా ఏం చేస్తాడో, వర్షం పడిందంటే అంతే, ఇది ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది, ఎప్పుడెప్పుడు తడవాలా అని ఉంటుంది వీడికైతే కదా. విహాన్ నానా డాడీ 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 నాని నాని చెప్పు, డాడీ డాడీ నాని నాని. వాడి మనసు అంతా అక్కడే ఉంది. ఏంటి కన్నా నాన్న డాడీ అంటే పంపిస్తున్నా, నువ్వు తడవద్దు చెప్తున్నా, తడవకూడదు నువ్వు. దా కూర్చో.
కాఫీ విహాన్ నాన్న కాఫీ తాగుతుంది మళ్ళీ. కాఫీ 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 మనకి ఏందా అని ఎక్సైట్మెంట్, నీళ్ళ ఏందా అని. కాఫీ. డీజే టిల్లులో ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు. మాట మీద నిలబడవా టిల్లు నువ్వు? నిలబడా వేస్ట్. తాగముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా, పొద్దున్న లేసి అన్నీ మర్చిపోతా. నాతో పెట్టుకోకు నువ్వు. ఆహాహా, చాలా రోజుల తర్వాత మళ్ళీ తాగినాం అనుకో మస్తు ఉంటుందిగా, అదొక కిక్. నా తలనొప్పికి కొద్దిగా ముఖం పట్టేసినట్టు అయింది, తలనొప్పి కొద్దిగా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ గైస్. అండ్ చాలామంది కూడా మెసేజ్ పెట్టినారు పర్సనల్గా, అండ్ యూట్యూబ్ కామెంట్స్లో కూడా అందరూ విష్ చేసినారు, ప్రే చేసినారు. యా, అండ్ ఈ మధ్య ఎక్కువ కామెంట్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, నేను ఎక్కువ రిప్లై ఇవ్వలేకపోతున్నాను, టైం ఉండట్లేదు. బట్ చదువుతున్నాను, అన్ని కామెంట్స్ చదువుతున్నాను. అండ్ ఒక కామెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా పెట్టాలనుకుంటున్నాను. కింద ఏమైనా కామెంట్స్ మీరు అడగాలనుకుంటే అడగండి, దానికి నేను ఒక వీడియో ద్వారా రెస్పాండ్ అవుతాను నెక్స్ట్ వీడియోలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.